వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ఉప్పల్ ఎక్స్ రోడ్ దగ్గర మహిళలు ఎక్కొద్దని బస్సు ఆపని డ్రైవర్. సూర్యాపేట జిల్లాలో చింతలపాలెం మండల కేంద్రంలో భూభారతి సదస్సు నిర్వహించిన అధికారులు. హన్మకొండ ప్రెస్ క్లబ్లో ఎల్ఎస్ఆర్ 2020 స్కీమ్లో అమలు పరుస్తున్న 20% రిబేట్ తేదీ పెంపు ప్రభుత్వాన్ని కోరడం కోసం మీడియా సమావేశం. డోలీలో తీసుకెళ్తుండగా మార్గం మధ్యలోనే ప్రసవించిన గర్భిణి. వరంగల్ జీడబ్ల్యూఎంసీ కార్యాలయం ఆవరణంలో శ్రీరామ్ ఫైనాన్స్ రికవరీ ఏజెంట్లు ఓ వ్యక్తిపై దురుసు ప్రవర్తనతో దాడి. ఇక వివరాల్లోకి వెళ్తే, విజయ హాస్పిటల్ అధినేత డాక్టర్ విజయ కృష్ణారెడ్డి వెల్లడి. హాస్పిటల్ స్థాపకుడు స్వర్గీయ రామకృష్ణారెడ్డి పేరుతో ట్రస్టు పెట్టి సేవా కార్యక్రమాలు చేపడతానని విజయ హాస్పిటల్ అధినేత డాక్టర్ విజయ కృష్ణారెడ్డి చెప్పారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి కార్డియాలజీ వార్డుకు 9 లక్షల రూపాయలు విలువ చేసే అధునాతన మంచాలను జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా వైస్ ఛాన్సలర్ చేతుల మీదుగా డాక్టర్ విజయ కృష్ణారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా విజయ హాస్పిటల్ అధినేత విజయ కృష్ణారెడ్డి మాట్లాడారు. మన వరకు వస్తే సుమారు 2.5 కోట్ల వరకు మన హాస్పిటల్ ఇప్పుడు మన హాస్పిటల్కి ఆరోగ్యశ్రీ తరపున ఎంత నమస్కారం అండి. నా పేరు విజయ కృష్ణారెడ్డి. నేను డాక్టర్ టి రామకృష్ణారెడ్డి గారి అబ్బాయిని. మా ఫాదర్ లాస్ట్ జనవరి 13th నాడు స్వర్గస్థులైనారు. మా నాన్నగారు 1977 సంవత్సరం నుంచి కర్నూలు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కార్డియాలజీ చీఫ్గా పనిచేస్తూ ఉన్నారు. 2000 సంవత్సరంలో రిటైర్ అయినారు. రిటైర్ అయ్యే వరకు కంప్లీట్ సర్వీస్ కర్నూలు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లోనే ప్రథమ కార్డియాలజిస్ట్గా రాయలసీమలో తన కెరియర్ స్టార్ట్ చేసి కర్నూలులోనే రిటైర్ అయినారు. మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్గా రిటైర్ అయినారు. నాన్నకు ఎప్పుడూ డిపార్ట్మెంట్ అన్న కార్డియాలజీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో సేవ చేయడం అనేది చాలా ఇష్టమైన ఇదిగా ఉండింది. ఈ విజయ హాస్పిటల్ కూడా తనే స్థాపించినారు 2000 సంవత్సరంలో. ఎప్పుడు రిటైర్ అయిన తర్వాత కూడా ఎప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ గురించి ఆలోచించే వాళ్ళు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంకా డెవలప్మెంట్ జరగాలి, క్యాత్ ల్యాబ్ రావాలి అనేది ఎప్పుడు తన కోరికగా ఉండింది. తర్వాత సంవత్సరాల్లో అది కూడా ఫాదర్ తర్వాత వచ్చిన చంద్రశేఖర్ సార్, వీళ్ళందరూ చంద్రశేఖర్ సార్ ముఖ్యంగా దాన్ని పట్టుకొని బాగా డెవలప్ చేసినారు. అయితే ఫాదర్ కండోలెన్స్ మీట్ గవర్నమెంట్ హాస్పిటల్లో చంద్రశేఖర్ సార్ అరేంజ్ చేసినప్పుడు నేను నాన్న జ్ఞాపకార్థం ఏమైనా చేద్దాం సార్ అని అడిగినప్పుడు పేషెంట్స్కి మంచాలు సరిగ్గా లేవు, ఇక్కడ చాలా పాతగా అయిపోయినాయి, వీక్ ఉన్నాయని చెప్పినప్పుడు సార్ ఒక 30 మంచాలు కావాలా అని అడిగినప్పుడు తప్పకుండా చేద్దామని చెప్పేసి మాట ఇచ్చున్నాము. అదే దాని ప్రకారమే ఈరోజు ఆ 30 కాట్లు సర్వీస్లోకి తీసుకొచ్చి డెలివరీ ఇచ్చి ఉన్నాము. దాంతోపాటు చదువు చెప్పడం నాన్నకి చాలా ఇష్టమైన వృత్తి అండ్ ప్యాషన్. పీజీస్కి నేర్పియాలా, స్టూడెంట్స్ బాగా చదువుకోవాలా అనేది బాగా ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉంది. దానికి గుర్తుగా నాన్న పేరు మీద ఈరోజు ప్రతి సంవత్సరము బెస్ట్ అవుట్ గోయింగ్ పీజీ మెడల్ ఒకటి అనౌన్స్ చేస్తున్నాము. అది ఈరోజు చంద్రశేఖర్ సార్ యాజ్ అ వైస్ ఛాన్సలర్ హెల్త్ యూనివర్సిటీకి వచ్చినారు కాబట్టి సార్ చేతుల మీదుగా కలెక్టర్ గారి సమక్షంలో ఈరోజు గోల్డ్ మెడల్ కూడా ఇప్పించడం జరిగింది డాక్టర్ మహేష్ గారికి. ఇదే మాదిరి ప్రతి సంవత్సరము ఇప్పటి నుంచి అవుట్ గోయింగ్ పీజీకి ఎవరైతే బాగా మంచి మార్కులు తెచ్చుకొని బయటకు వస్తారో, యూనివర్సిటీ టాప్లో నిలబడతారో వారికి తప్పకుండా ఈ మెడల్ కంటిన్యూ చేస్తాం. ఇది దీంతో పాటు ఏమన్నా మేము చేయగలిగిన మా స్థాయిలో నా వంతుగా ఏమన్నా చేయగలిగేది ఉంటే సాయం తప్పకుండా గవర్నమెంట్ హాస్పిటల్ కానీ పేదలకు కానీ ఏదైనా మేము నాన్న పేరు మీద ట్రస్ట్ మాదిరి ఫామ్ చేసి చేయాలనేది మా ఆలోచన.
దీనికి సహకరించిన అందరికీ, పెద్దలందరికీ, చంద్రశేఖర్ సార్కి, సూపరింటెండెంట్ సార్కి, ప్రిన్సిపల్ మేడంకి, అందరికీ, కలెక్టర్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నన్ను ప్రోత్సహించిన మీడియా మిత్రులందరూ కూడా నా ధన్యవాదాలు. ఈ టోటల్ ఈ మంచాలకు 30 పడకలకు కలిపి సుమారు 9 లక్షల దాకా ఖర్చు వచ్చింది. మెడల్ది చేస్తున్నామో వాళ్ళు ఇంకా ఇవ్వలేదు, తీసుకునే దాని కరెక్ట్ అమౌంట్ నాకు దాన్ని చేస్తే తెలుస్తుంది. అది గోల్డ్ మెడల్ ఒకటి ఇచ్చున్నాము. అదే దగ్గర కొంచెం కొంచెం ఇటు. వరంగల్ నగరంలో రోజురోజుకు పెరుగుతున్న ఫైనాన్స్ రికవరీ ఏజెంట్ల వేధింపులు. వరంగల్ జీడబ్ల్యూఎంసీ కార్యాలయం ఆవరణంలో శ్రీరామ్ ఫైనాన్స్ రికవరీ ఏజెంట్లు ఓ వ్యక్తిపై దురుసు ప్రవర్తనతో దాడి. శ్రీరామ్ ఫైనాన్స్లో పర్సనల్ లోన్ తీసుకున్న ఓ వ్యక్తి 2 నెలలుగా ఈఎంఐ కట్టలేదని తీవ్రంగా ఒత్తిడికి గురిచేసిన రికవరీ ఏజెంట్లు తన సెల్ ఫోన్తో పాటు ఇతర వస్తువులు లాక్కొని దూషణకు దిగుతూ ఇబ్బందులకు గురిచేసిన శ్రీరామ్ ఫైనాన్స్ రికవరీ ఏజెంట్లు. లోన్ తీసుకున్న వ్యక్తి అప్పటికి అనారోగ్య స్థితి బాలేదు, కానీ కాళ్ళు పట్టుకొని బతిమాడినా కనికరించిన శ్రీరామ్ ఫైనాన్స్ రికవరీ ఏజెంట్లు. స్థానికులు సైతం ఏంటి అరాచకమని ప్రశ్నించినందుకు మా రూల్స్ ఇలాగే ఉంటాయి. స్థానికులపై దురాశగా ప్రవర్తించిన రికవరీ ఏజెంట్లు కనీసం తన వస్తువులు తనకి ఇవ్వండి అని చెప్పినప్పటికీ ఏది ఇచ్చేది లేదు. ఇప్పుడు ఏం చేస్తారు అంటూ దబాయింపులకు పాల్పడ్డ శ్రీరామ్ ఫైనాన్స్ రికవరీ ఏజెంట్లు. స్థానికుల చొరవతో పోలీసులు 100కు డయల్ ద్వారా ఫిర్యాదు చేసిన బాధితుడు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న మట్టెవాడ పోలీసులు. పోలీసుల రాకతో బాధితుడికి ఉపశమనం. రికవరీ ఏజెంట్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు. అది ఇవ్వను ఇస్తా సార్. ఆఫీస్ అర్జెంట్ అరే ఆయనకి ఆఫీస్కి వస్తాడో రాడు, మీ ఆఫీస్ వాళ్ళని నువ్వు అది ఇచ్చి నువ్వు లీగల్ ఆఫీస్కి రానంటే భయపడుతున్నావు. ఆ ఫోన్ అని 100 డైల్ చేస్తాడు. ఆ ఫోన్ ఇచ్చి ఫోన్ ఎందుకు ఇస్తావు? దౌర్జన్యం కాదా ఇది? ఫోన్ ఎందుకు గుంజుకున్నావు? ఫోన్ ఎందుకు గుంజుకున్నావు? ఇచ్చేసి ఫోన్ గుంజుకున్నారా? ఫోన్ ఇచ్చేసి ఒక 2 నెలల కట్టక నాకు కొంచెం యాక్సిడెంట్ అయింది. నేను హాస్పిటల్లో ఉన్నా. ఏదో ఇల్లు అమ్మి కొంచెం కడదామని నేను వచ్చిన. కొంచెం ఊళ్ళో వస్తానంటే నేను గుంజుకున్నారు. కొంచెం ఫోన్ అన్న ఆన్ చేసి ఇవ్వాలంటే ఇస్తలేడు. అసలు నేను పిచ్చి పిచ్చిగా మీదికి వస్తాను. నేను చూడండి భయ నా పరిస్థితి. ఇల్లు అమ్మి కడతా అని చెప్పిన. విన్నారు కదా ఈయన 3 months నుంచి మాకు దొరకట్లేదు. అరే నేను 2 months కట్టాలి. నేను 3 months ఇప్పుడు 15వ తారీఖు దొరకకపోతే ఆయన దొరికిన దగ్గర ఫోన్ గుంజుకోవాలని చెప్పి మీకు ఏమైనా ఉందా? ఉండలేడు నోటీస్ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మరియు మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు నగనూరి వెంకటేష్ గౌడ్ ఆదేశాల మేరకు నిన్న చెన్నూరు పట్టణం బీజేపీ అధ్యక్షులుగా తుమ్మ శ్రీపర్ని ప్రకటించడం జరిగింది. అయితే ఈరోజు చెన్నూరు పట్టణ కార్యక్రమంలో చెన్నూరు పట్టణ బీజేపీ నూతన అధ్యక్షుడిగా తుమ్మ శ్రీపాల్కి మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు నగనూరి వెంకటేష్ గౌడ్ చేతుల మీదుగా నియామక పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా శుభాకాంక్షలు తెలపడం జరిగింది. నేటి నుంచి కూడా పార్టీ కార్యక్రమాలన్నీ కూడా జాతి తిరుపతి గారి సహాయ సహకారాలు మాజీ అధ్యక్షుని అదేవిధంగా సీనియర్ నాయకులందరూ సహాయ సహకారాలు తీసుకొని ఈ పార్టీని రానున్న రోజుల లోపల మరి మున్సిపాలిటీ లోపల భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేసే విధంగా అందరినీ కలుపుకొని తమ భేదం లేకుండా మనతోటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కొంత పోయిత తేడా లేకుండా అందరినీ కూడా కలుపుకొని ముందుకు పోయి భారతీయ జనతా పార్టీ జెండాను మున్సిపల్ పైన రెక్కపరపలాడే విధంగా కృషి చేయాలని నేను కోరుతూ తెలియజేస్తూ ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ నెల 5వ తేదీ జాతీయ రహదారి నెంబర్ 363 ఏదైతే శ్రీరాంపూర్ నుంచి వాంకిడి వరకు 3,500 కోట్లతోటి నిర్మాణం జరిగిందో ఆ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడానికి గౌరవనీయులు నితిన్ గడ్కరీ గారు కేంద్ర జాతీయ రహదారుల శాఖ మంత్రి వారు ఇచ్చేస్తున్నారు. వారితో పాటుగా మరి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారు, ఎంపీ కోడెం నగేష్ గారు, ఎమ్మెల్యే పల్వాయి హరీష్ బాబు గారు, జిల్లాకు చెందినటువంటి భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు, కేంద్ర రాష్ట్ర నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున హాజరు కాబోతా ఉన్నారు. ఈ కార్యక్రమం ఆసిఫాబాద్ సిర్పూర్ కాగజ్నగర్ క్రాస్ రోడ్ వద్ద పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి సమీక్షా కార్యక్రమం కూడా ఇప్పుడు నిర్వహించడం.
అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం లోపల పాల్గొనడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బూత్ స్థాయి కార్యకర్త నుండి రాష్ట్ర స్థాయి కార్యకర్త వరకు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమం లోపల పాల్గొని విజయవంతం చేయాలి. ఇదివరకే టీఆర్ఎస్ పార్టీ నాయకులు దాన్ని ఏదో బాలే కట్టుకున్నట్టు క్లెయిమ్ చేసుకున్నారు. డ్రోన్ వీడియోలు తీసి ఆ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టుకున్నారు. ఇదంతా తప్పుడు ప్రచారం అని తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా కేంద్ర మంత్రివర్యులు నితిన్ గడ్కరీ గారు ఈ కార్యక్రమానికి వచ్చి ఈ యొక్క 3,500 కోట్లతోటి ఈ యొక్క మూడు నియోజకవర్గాలతో పాటు కొమరంభీం ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని జిల్లాలోని 2 జిల్లాలలో 93 కిలోమీటర్ల రోడ్డు ఈరోజు 4 లైన్ల రోడ్డు ఒక అరగంట లోపల ప్రయాణం చేసే విధంగా బ్రహ్మాండంగా తయారు చేసినటువంటి రోడ్డును జాతికి అంకితం చేయబోతున్న సందర్భంగా వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం లోపల హాజరు కావాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి జై. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని లక్షల కోట్ల ప్రజాధనాన్ని దోచేసి 16 నెలలు జీవితం గడిపి బెయిల్పై బయట ఉన్న ఆర్థిక నిరసుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం కింద పనిచేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకు సిగ్గు ఉందా అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు సూటిగా ప్రశ్నించారు. ఈరోజు వారు తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు పార్టీ కార్పొరేటర్లతో కలిసి జిల్లా పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన పత్రికా మీడియా ప్రతినిధుల సమావేశంలో వారు మాట్లాడడం జరిగింది. రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు రండి. నాయకులు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి మాటలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే రాజధాని ఖచ్చితంగా ఉండాలి. 14 నుంచి 19 వరకు ఈ రాష్ట్రానికి రాజధాని లేదు. కొత్తగా వెళ్ళిపోయి మనం రావడం జరిగింది. రాజధాని లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు పనులు కానీ ఆదాయం ఏమీ ఉండదన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంతో పనులు సంబంధాలు కలిగి కొన్ని వేల కోట్ల రూపాయలు కూడా అభివృద్ధి చేసేటువంటి ఈ వాస్తవం కాదా మీకు కనపడలేదా? మీరేం చేశారు? 19 నుంచి 24 వరకు జరిగినటువంటి అభివృద్ధిని విధ్వంసం చేశారు. కట్టిన కట్టడాలని ఆఖరికి వేసినటువంటి రోడ్లను కూడా కంకరతో సహా తీసుకుపోయినటువంటి చరిత్రని రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు అనేదే మీ కాన్సెప్ట్. మీ నాయకులు కానీ మీరు కానీ దోచుకోవడం తప్ప రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడం తప్ప మంచి పనులు మీరు ఎప్పుడు చేయరు. మీ అందరి గురించి మా అందరికి బాగా తెలుసు. మీరు మర్యాదగా మీరు నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారో అది చెప్పుకోండి. మీకు నెక్స్ట్ అవకాశం కూడా లేదు. ఎందుకంటే నేను చెప్తున్నా 18 కేసుల్లో నిందితుడైనటువంటి మీ జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఈ 2-3 నెలల్లోనే అతనికి శిక్ష పడబోతుంది. 2 సంవత్సరాల కింద శిక్ష పడితే అతను పోటీ చేయడానికి అర్హులు కాదు. అసలు ముఖ్యమంత్రి కాదు కదా ఆయన 29లో అసెంబ్లీకి పోవడానికి కూడా అర్హత లేకుండా కోల్పోతున్నటువంటి వ్యక్తి పెద్ద ఉన్న మీరు కళ్ళు తెరుచుకొని మాట్లాడండి, నిజం మాట్లాడండి. అంతేగాని రాష్ట్ర అభివృద్ధిని మీరు కొనసాగాలనుకుంటే కాదు. 55,000 కోట్లతో నిన్న ప్రారంభోత్సవం జరిగినాయి పనులు. అని పనులు ప్రారంభోత్సవం టెండర్స్ కూడా పిలవడం జరిగింది. అంటే అభివృద్ధి జరుగుతుంది కాబట్టి మళ్ళీ ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలన్న ఉద్దేశంతో ఈ జిల్లా నాయకులు మాట్లాడుతున్నారు. ఈ జిల్లాలో మరి తరిగి పడతారు. అభివృద్ధికి మీరు సహకరించండి, లేకపోతే రోజు చూసుకొని ఉండండి. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇద్దరు ఒప్పించి నరేంద్ర మోదీని ప్రధాని గారిని పిలిపించి నేను ఏం చెప్పాను తెలిసాక ఈ రాష్ట్రాన్ని మేమందరం కలిసి అభివృద్ధి చేస్తామని చెప్పి ప్రధానమంత్రి చెప్పాను. మరి ఇవన్నీ చూసిన తర్వాత నీకు మద్దతుందేమో మాట్లాడండి. మాట్లాడితే సహకరించండి రాష్ట్రానికి, లేకపోతే ఈ జిల్లా నుంచి మీరు ఆయన చెప్పమంటారని చెప్పేసి అందరికీ నమస్కారం. మొన్న 26న సర్వసభ్య సమావేశంలో మేయర్ గారికి క్వశ్చన్ చేయడం జరిగింది. మా వార్డులో అభివృద్ధి జరగడం లేదు, మా పనులు ఎందుకు పక్క పెడుతున్నామని చెప్పేసి నిలదీయడం జరిగింది. నిలదీయడంతో వైసీపీకి చెందిన కార్పొరేటర్లు మొత్తం ఏకదాటిగా మా కార్పొరేటర్లపైకి వచ్చినారు. మేము
జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు పాశవిక దాడులను పాల్పడుతున్నారని నిరసిస్తూ మంచిర్యాల జిల్లాలో బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఐబీ చౌరస్తా నుండి అన్ని పార్టీ నాయకులు బైక్ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఉగ్రవాదులను అంతం చేయాలని చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల సమస్యలపై గంభీరంగా స్పందించాలి. విద్యార్థిని ఉద్యమకారుడు ఆదిత్య యాదవ్ మండోరబోయిన డిమాండ్లు. అందరికీ నమస్కారం. నా పేరు ఆదిత్య. యాజ్ ఏ స్టూడెంట్ యాక్టివిస్ట్గా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఆనాటి రజాకార్ల పాలన మేము ఇన్ని రోజుల వరకు కేవలం పుస్తకాలలోనే మేము చదువుకున్నాం. కానీ ఇలా చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విశ్వవిద్యాలయాలలో కళాశాలలలో ఎక్కడ చూసినా వీళ్ళు యాజమాన్యం చేసేది రజాకార్ల పాలన మేము మా కళ్ళతోటి స్వయంగా చూస్తున్నామని ముక్కుసూటిగా స్పష్టంగా ఇవాళ ఈ యొక్క మీడియా సమీక్షంలో మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి అంతేకాకుండా నేను ప్రత్యేకంగా తెలంగాణ యూనివర్సిటీస్ యాక్ట్ 45A to 45F బేసిస్ పైన ఈ సెక్షన్స్ ఆధారంగా చూసుకున్నట్టయితే కనుక మనం ఈ యొక్క ఆటోమేటిక్ డిటెన్షన్ రూల్ మరియు అటెండెన్స్ కానీ డిటెన్షన్ రూల్ కానీ క్రెడిట్ బేస్డ్ సిస్టమ్స్ కానీ మార్పులు చేర్పులు చేయవలసిందిగా మేము ప్రత్యేకంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు అనుమూల్ కమిటీ అనేది ఏర్పరచుకొని మీరు ఆ ప్రయత్నం చేయవలసిందిగా ప్రత్యేకంగా మేము కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరు ఎంతగానో సఫర్ అవుతున్నారో మీకు అర్థం కావట్లేదండి. స్ట్రైకులు చేస్తేనేమో 50,000 ఫైన్లు వేస్తున్నారు. పిల్లలని సీసీ కెమెరాలలో క్యాప్చర్ చేసి మరి 50,000 ఫైన్లు కొన్ని విశ్వవిద్యాలయాలు డీమ్డ్ యూనివర్సిటీస్ పేర్లు అవసరం లేదు చెప్పడం. నేను ఇప్పుడు సూటి చెప్తా ఉన్నాను, ఆ యొక్క విశ్వవిద్యాలయ యాజమాన్యానికి కానీ ఎవరికైనా కానీ అడ్డొచ్చిన మార్కెట్లను మెయిన్ గేట్లను బట్టలు పట్టుకోవాలి. మరి మేమేం చేయాలో చేస్తాం. మేము స్ట్రైకులు నిర్వహించుకోవాలనుకుంటే ఎప్పుడో చేసేది, కానీ స్ట్రైకులు చేస్తుంటే మాకు ఫైన్లు వేస్తున్నారు. మాకు ఒక్క సావు మేము వస్తున్నాం. మాకు ఎవరు చెప్పుకోలేక మేము బాధని మేము ఎవరు చెప్పుకోలేక ఏం చేయలేక వీఆర్ హెల్ప్లెస్ హోప్లెస్ అట్ దిస్ సిచ్యువేషన్. మేమేం చేయాలో అర్థం కాక ఇలా ఈ యొక్క వరంగల్ ప్రెస్ క్లబ్లో మేము ఈ యొక్క ప్రెస్ మీట్ పెడుతున్నాము. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే సీరియస్ ఇష్యూ. ఇలా విశ్వవిద్యాలయాలన్నింటినీ స్టేట్ యూనివర్సిటీస్ కానీ డీమ్డ్ యూనివర్సిటీస్ కానీ మార్పులు చేర్పులు అనేది తెలంగాణ యూనివర్సిటీస్ యాక్ట్ బేసిస్ పైన 45A to 45F బేసిస్ పైన ఇది మార్పులు చేర్పులు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అనుముల రేవంత్ రెడ్డి గారు దయచేసి మేము చేతులు జోడించి మరి అడుగుతా ఉన్నామండి. దయచేసి ఈ మార్పులు చేర్పులు అనేవి మీ ద్వారానే అవుతాయి. ఈ తెలంగాణ యూనివర్సిటీస్ యాక్ట్ అనేది మీరు కమిటీ ఏర్పరచాలి. ద డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఆఫ్ ద వరంగల్ ఎవరికైతే వాళ్ళ కమిటీ ఏర్పరిచి దయచేసి ఆ కమిటీని ఏర్పరిచి పంపండి. ఇది కేవలం వరంగల్లోనే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క అఫిలియేటెడ్ కాలేజెస్ కానీ ఆటోనమస్ క్యాంపసెస్ కానీ మార్పులు చేర్పులు అనేవి జరగాలి. ఇక్కడ ఏం చేయలేకపోతున్నాం. రజాకార్ల పాలనలో మేము ఎంతగానో అనుభవిస్తున్నామో మాకు తెలుసు ఆ బాధ. స్ట్రైకులు చేస్తేనేమో ఫైన్లు వేస్తున్నారు. పిల్లగాళ్ళు ₹1 కూడా జేబులలో ఉండనోని 50,000 ఫైన్లు వేస్తున్నారు. వాడు ఏడికెళ్ళి తీసుకొచ్చి కడతాడు అదే 50,000 ఫైన్లు అనేది. ఇలా బల్ల గుద్ది అడుగుతా ఉన్నాను ముక్కు సూటి ఈ యొక్క మీడియా సమీక్షంలో. మరి 50,000 ఫైన్లు వేస్తున్నారు. మేము పెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాకు కావాల్సింది మాకు ఇవాళ నేను చెప్తా ఉన్నాను. ఇదే వరంగల్ ప్రెస్ క్లబ్ అడ్డ ఈ వరంగల్ గడ్డ మీద నుంచి నేను ఇలా మాట్లాడుతూ ఉన్నాను. మాకు కావాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే షార్టేజ్ ఆఫ్ అటెండెన్స్ ఉంటే కుదిరితే ఎన్ని సబ్జెక్టులలో షార్టేజ్ ఆఫ్ అటెండెన్స్ ఉన్నాయో డిటెండ్ అనేది చేయకుండా ప్రత్యేకంగా మాకు షార్టేజ్ ఆఫ్ అటెండెన్స్ అనేవి తీసుకుపోయి సప్లీ ఎగ్జామ్లలో పిల్లల్ని రాపేయండి. కుదిరితే దానికి ఫీజు అనేవి ఛార్జ్ చేయండి. అత్యంత ఫీజులు భారీ ఎత్తున రక్తం తాగినట్టు రావుతున్నారు. ఇది దయచేసి ఇది మీరు మానుకోండి. ప్రతి ఒక్క విశ్వవిద్యాలయానికి చెప్తా ఉన్నాను, ఏదైతే షార్టేజ్ ఆఫ్ అటెండెన్స్ ఉన్నాయో సప్లీ బేసిస్ పైన వేసి తీసుకెళ్ళండి, కానీ డిటెన్షన్ అనేది చేయొద్దు అని ఈ యొక్క మీడియా సమీక్షను తెలియజేస్తా ఉన్నాను. అటెండెన్స్ కూర్చోడం పక్కకు పెడితే
ఇలా క్రెడిట్ బేస్డ్ సిస్టమ్స్ అనేవి ఎవరికి కూడా ఏ రాజ్యాంగంలో రాసిందని నేను అడుగుతా ఉన్నాను. 3,000 నుంచి 5,000 ఛార్జ్ చేయమని ఎవడు అడిగిడు నాకు అర్థమైతే లేదు. ఇలా 3,000 నుంచి 5,000 ఏ విశ్వవిద్యాలయం ఛార్జ్ చేస్తే మేము కట్టడం కాదు, ప్రతి ఒక్క విశ్వవిద్యాలయం పైన ఆటోనమస్ క్యాంపస్ పైన అఫిలియేటెడ్ కాలేజెస్ ఫీసెస్ పైన ఫైన్లు నిర్వహించాలి, ఫైన్లు వేయాలి, కఠిన చర్యలు తీసుకోవాలి ఇలా తెలంగాణ ప్రభుత్వం అనేసి నేను ప్రత్యేకంగా ఈ యొక్క బలబుద్ధి మరి నేను చెప్తా ఉన్నా. మరి అంతేకాదు, మరి నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈ అటెండెన్స్ బేసిస్ పైన కానీ క్రెడిట్ బేస్డ్ సిస్టమ్స్ పైన కానీ డిటెన్షన్ అనేది దయచేసి చేయకూడదు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇలా అనుమల రేవంత్ రెడ్డి గారిని ప్రత్యేకంగా నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను, కమిటీని ఏర్పరచండి, ఈ మార్పులు చేర్పులు చేయండి, కూర్చోబెట్టండి, ఒక ప్రోటోకాల్ ఆధారంగా ఒక మీటింగ్ అనేది కనెక్ట్ చేయండి. మాకు ఇష్టపూర్వకంగా మీరు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టాలి, కానీ మీకు నచ్చినట్టు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టద్దు అని మేము స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాము. దయచేసి నేను ఒకటే చెప్తా ఉన్నాను, మార్పులు చేర్పులు అనేవి విశ్వవిద్యాలయాలలో చదువుకునే ప్రతి ఒక్క విద్యార్థికి తగ్గట్టు వాళ్ళకి నచ్చినవి మా కమిటీ ఏర్పరచండి, మేము మాట్లాడతాము, మాకు నచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టండి. డిటెన్షన్ అనేది ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా క్యాన్సిల్ చేయాలనేసి ఈ యొక్క మీడియా సమీక్షలో ఇలా వరంగల్ ప్రెస్ క్లబ్ నుంచి నేను మాట్లాడుతూ ఉన్నాను. దయచేసి కమిటీని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఏర్పరిచి ఈ యొక్క మార్పులు చేర్పులు జరపాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనుమల రేవంత్ రెడ్డి గారిని. థ్యాంక్ యూ సో మచ్. కాకినాడ మే 22, 2025 శుక్రవారం 102 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్లు తమ సమస్యలు పరిష్కరించుకోవాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపులో భాగంగా కాకినాడ కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా కోశాధికారి మలక వెంకటరమణ మాట్లాడారు. సమస్యలు పరిష్కరించేంత వరకు కనీస వేతనాలు ఇచ్చేంత వరకు బిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్లు కనీస వేతనాలు ఇచ్చేంత వరకు ఉద్యోగ భద్రత కల్పించేంత వరకు బిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్లకు ఉద్యోగ భద్రత బిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్లకు ఉద్యోగ భద్రత జిందాబాద్ 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 బిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్లకు ఉద్యోగ భద్రత. జనగణనలో భాగంగా కులగణన చేపట్టాలన్న కేంద్ర కేబినెట్ నిర్ణయించడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క నిర్ణయం చరిత్రాత్మకమని బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు శ్రీ కొలను సంతోష్ రెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం జనగణనలో భాగంగా కులగణన చేపట్టాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించడాన్ని స్వాగతిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు శ్రీ కొలను సంతోష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో హన్మకొండ జిల్లా హంటర్ రోడ్డు దియాల్ దయాల్ నగర్లోని బీజేపీ హన్మకొండ జిల్లా కార్యాలయం నుండి బైక్ ర్యాలీతో అదాలత్ వరకు చేరుకొని అదాలత్ అమరవీరుల స్తూపం వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు స్వతంత్రం రాకముందు 1931 నుంచి 41 వరకు జనగణనతో పాటు కులగణన జరిగింది. దాని తర్వాత ఇప్పటి వరకు ఏదైనా కానీ జరగలేదు. 41 నుంచి 51 మధ్యలో జరిగిన బాపత్తాన్ని కాంగ్రెస్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అది తప్పుడు తడక అని చెప్పి పక్కకు పెట్టిండ్రు. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ 1951 నుంచి 2011 వరకు ఏ సంస్థ జనగణన చేసినా కానీ ఎస్సీలకు ఎస్టీలది మాత్రమే డాటా బయటికి వచ్చేది, మిగతాది ఓబీసీలకు సంబంధించింది ఇప్పటి వరకు రాలేదు. కాబట్టి ఇప్పుడు మళ్ళా 2011 నుంచి 2021 వరకు కూడా చేసేది ఉంటే కానీ కరోనా వల్ల అప్పుడు జనగణన చేయలేదు. కాబట్టి ఇప్పుడు ఏదైతే జనగణన చేస్తున్నారో కులగణన దాంతోపాటు కులగణన చేస్తున్నందుకు నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ హన్మకొండ జిల్లా పక్షాన తెలియజేస్తున్నాం. బంగ్లాదేశ్ నుండి ముస్లింలు బీహార్లోకి వస్తే వాళ్ళ పిల్లలు తెలంగాణలోకి వచ్చి మదర్సాలోని చదువుతున్నారు అని బీజేపీ ఎంపీ రఘునాథ్ రావు అన్నారు. జిన్నారం మదర్సాలో ఏం జరిగింది అనేటువంటి విషయంలో ఒక నలుగురం గత వారం రోజులుగా అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి విషయంలో విచారణ జరిపినప్పుడు మొత్తం తెలంగాణ కాదు దేశం మొత్తం ఆశ్చర్యపోల్సినటువంటి విషయాలు ఉన్నాయి. అక్కడ ఆ మదర్సాలో 70 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. జిన్నారం దగ్గర ఘర్షణ కారణమైనటువంటి మదర్సాలో
70 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఎక్కడోళ్ళు? జిన్నారం వాళ్ళు, బొల్లారం వాళ్ళు, పటాన్చేరు వాళ్ళు, రామచంద్రపురం వాళ్ళు, సిద్దిపేట వాళ్ళు, ఇంకెవరో పక్కోళ్ళేమో అనుకున్నా నేను. మొత్తం విచారణ చేసి చూస్తే తేలింది ఏంటంటే ఆ 70 మందిలో 65 మంది 70లో 65 మంది పిల్లలు మీది ఏ ఊరు అని అడిగినప్పుడు వాళ్ళ నుంచి వచ్చిన సమాధానం కిషన్ గంజ్, బీహార్ అని చెప్తున్నారు వాళ్ళు. దయించి సభ్య సమాజం, హిందువులు మొత్తం ఆలోచించాలి. ఎక్కడి నుంచి వచ్చిరట? కిషన్ గంజ్ అనే జిల్లా నుంచి, బీహార్ నుంచి వచ్చినామో అని చెప్తున్నారు. మీ తల్లిదండ్రులు ఎక్కడున్నారు అని అడిగినాం. నెక్స్ట్ ప్రశ్న, మా తల్లిదండ్రులు అంతా బీహార్లోనే ఉన్నారు సార్ అని చెప్పారు వాళ్ళు. సో తల్లిదండ్రులు బీహార్లో ఉన్నారు, వాళ్ళు పుట్టింది బీహార్లో, వచ్చింది ఎక్కడికి? జిన్నారంకి వచ్చారు. పోనీ జిన్నారం ఏదో పెద్ద హైటెక్ సిటీ, అదేదో పెద్ద మున్సిపాలిటీ, సర్వాంగ సుందరంగా ఉంది, వీళ్ళు వచ్చిరు ఆడేదో చేస్తున్నారు, అదేదో కాస్మోపాలిటన్ సిటీ అంటే కాదు, చిన్న మండల కేంద్రం. ప్రశాంతంగా ఉన్న ఒక మండల కేంద్రానికి ఒక మదర్సాను తెచ్చిపెట్టిరు. బీహార్కి వెళ్ళి పిల్లలు అని చెప్తారు. మాకు అనుమానం ఉంది అది కిషన్ గంజ్ కాదు, బీహార్ కాదు. కిషన్ గంజ్ ఈజ్ అడ్జసెంట్ టు బంగ్లాదేశ్. బంగ్లాదేశ్కి కిషన్ గంజ్కి మధ్యలో బార్డర్ ఉంటుంది, గీత. వీళ్ళంతా పేరు కిషన్ గంజ్ అని చెప్తారు, కానీ వీళ్ళ దగ్గర ఒక ఆధారం కానీ తల్లిదండ్రుల గురించి కానీ వాళ్ళు సరైన సమాచారం చెప్తలేరు. బహుశా ఈ మదర్సాలో ఉన్న 65 మంది కూడా బంగ్లాదేశ్ నుంచి వచ్చి జిన్నారంలో శిక్షణ పొందుతున్నట్టు నాకు అనుమానంగా ఉంది. ఇదే విషయం నేను రాష్ట్ర డీజీపీ గారిని కలిసినప్పుడు చాలా స్పష్టంగా చెప్పినాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.